చూస్తున్నారు. అమీన్పూర్ శ్రవణ్ సాయి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాట్లాడుకుందామని పిలిచి అంటే శ్రవణ్ సాయిని ఇంటికి పిలిచారు శ్రీజ కుటుంబం. ఇంటికి వచ్చిన తర్వాత శ్రవణ్ సాయిపై బ్యాట్తో శ్రీజ తల్లి దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో తీవ్ర గాయాల పాలయ్యాడు శ్రవణ్ సాయి. హాస్పిటల్కు తరలించగా శ్రవణ్ సాయి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గతంలోనూ శ్రవణ్ సాయిని చంపేస్తామని శ్రీజ మామ బెదిరించినట్టుగా ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతోంది. శ్రీజ ప్రెగ్నెంట్గా ఉంది. వింటున్నారా? శ్రీజ ప్రెగ్నెంట్ అంటూ శ్రవణ్ సాయికి కాల్ చేసి శ్రీజ పిలిచింది అంటూ కూడా శ్రవణ్ సాయి ఫ్రెండ్స్ చెప్పుకొచ్చిన సందర్భం. 10th క్లాస్ నుంచే ప్రేమలో ఉన్నారు శ్రీజ శ్రవణ్ సాయి. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు శ్రవణ్ సాయి. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది శ్రీజ. శ్రవణ్ సాయి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. భర్తకు దూరంగా ఉండడంతో మరో వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంటున్నట్టుగా తెలుస్తోంది శ్రీజ తల్లి శ్రీ. మాట్లాడుకుందామని శ్రవణ్ సాయికి కూతురు శ్రీజతో ఫోన్ చేయించినట్టుగా తెలుస్తోంది తల్లి. ఇంటికి వచ్చాక బ్యాట్తో దాడి చేసినట్టుగా తెలుస్తోంది శ్రీజ తల్లి శ్రీ. ఈ దాడిలో శ్రవణ్ సాయి కిడ్నీ భాగం, తల భాగం తీవ్రంగా దెబ్బతిన్నాయి, తీవ్రంగా గాయాలయ్యాయి. కూతురు పైన కూడా బ్యాట్తో దాడి చేసినట్టుగా తెలుస్తోంది తల్లి శ్రీ. ఈ దాడిలో శ్రీజ చెయ్యి విరిగినట్లుగా సమాచారం అందుతోంది. దానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో ఆ బ్యాట్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ పోలీసులు వాటిని మెజర్మెంట్ తీసుకోవడం జరుగుతోంది. ఆ బ్యాట్తోని పోలీసులు ఇన్ఫాక్ట్ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఆ బ్యాట్తోని ఆ విజువల్ మీరు చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ఆ బ్యాట్తో మీరు చూడొచ్చు. మనుషులేనా తల్లి మీరు? అసలు ఆ బ్యాట్ సాధారణంగా ఎన్ని బంతులు తగిలితే, క్రికెట్ బాల్స్ ఎన్ని తగిలితే బ్యాట్ అలా అవుతుంది? అసలు అలా కూడా క్రికెట్ ఆడే వాళ్ళు కూడా వాళ్ళ బ్యాట్ కూడా ఇలా విరగదేమో, బ్యాటింగ్ చేసి చేసి చేసి. కానీ ఆ బ్యాట్తో ఆ కుర్రాన్ని ఎంత దారుణంగా కొట్టుంటారు, ఎంత దారుణంగా హింసించుంటుంటారు. ఇదేనా ఒక మనిషిగా నువ్వు చేసే? ఒక మనిషివైనా తల్లి అసలు నువ్వు? నేను ఇక్కడ ఆడవాళ్ళ మగవాళ్ళని కూడా ప్రశ్నించట్లా. ముందుగా నేను ప్రశ్నిస్తోంది ఒకటి, అసలు నువ్వు మనిషివా? అసలు మనిషి జన్మేనా ఇది అని చెప్పి ప్రశ్నిస్తున్నారమ్మా. ఇప్పుడు ఒక పిల్లాన్ని అంత దారుణంగా అంత విచక్షణ రహితంగా కొడతావా? ఇలాంటి తల్లులను ఏం చేయాలి? ఇలాంటి మహిళను కూడా నేను అట్లా. ఎందుకంటే ఇక్కడ మహిళనా పురుషుడాని కాదు, అసలు మనిషేనా? ఇలాంటి తల్లిని ఏం చేయాలి? ఈ తల్లికి మళ్ళీ ఇంకొక వ్యక్తితో సంబంధం, అది తన పర్సనల్ లైఫ్. ఎవరు క్వశ్చన్ చేసే హక్కు కావచ్చు, అధికారం కావచ్చు ఎవరికి లేకపోవచ్చు. ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ కాబట్టి. అంటే నీ పర్సనల్ లైఫ్ నీది, కానీ నీ కూతురు మాత్రం పర్సనల్ లైఫ్ని డిసైడ్ చేసుకోకూడదు. తను మేజర్, తనకు రైట్స్ ఉన్నాయి, షీ ఈస్ హ్యావింగ్ రైట్స్. తనకు కావాల్సిన వ్యక్తి, తనకు ఇష్టం వచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకునే హక్కు తనకి కూడా ఉంది. నీకెంత ఉంటుందో, ఇప్పుడు నీకెంతైతే ఉంటుందో, నీకు పెళ్ళైన తర్వాత మరొక వ్యక్తితో నువ్వు అంటే ఇప్పుడు ఇంకొక వ్యక్తితో రిలేషన్షిప్ వాడు ఇట్నే మీద మాట్లాడుకుంటున్నారు కదా, దానికి నేను ప్రశ్నించట్లే, ప్రశ్నించట్లే. ఎందుకంటే నీ హక్కు అది. అలాంటిది నీకెంత హక్కు అయితే ఉందో నీ కూతురికి అదే హక్కు ఉంటుంది తల్లి. ఒకవేళ నీకు నచ్చకపోతే అబ్బాయి నుంచి దూరంగా పెట్టే ప్రయత్నం నువ్వు చేయడంలో అక్కడే తప్పు లేదు. నీ ప్రయత్నం నువ్వు చేసుకోవచ్చు గాక. నీ కూతురుని నువ్వు నమ్మించే ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే సర్ది చెప్పే ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే నీ కూతురు విషయం కాబట్టి, నీ కూతురు కాబట్టి సర్ది చెప్పే ప్రయత్నము, తనని నమ్మించే ప్రయత్నం, తనని నీ దారిలోకి తెచ్చే ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ ఆ అబ్బాయిని పిలిపించి దాడి చేసి ఆ అబ్బాయిని ఇబ్బందికర వాతావరణానికి రక్తం వచ్చేలా కొట్టి ప్రాణాలు తీసే హక్కు నీకెవరిచ్చారమ్మా? అసలు మహిళలంటే సాధారణంగా మన తెలుగులో ఏమంటూ ఉంటాం, సహనంలో సీతంత ఉంటుంది ఓర్పు వాళ్ళకి అని చెప్పి, సీతాదేవి అంత ఓర్పు ఉంటుంది అంటూ కూడా. సహనంలో అంత ఓర్పు ఉంటారు కాబట్టి సీతాదేవితో పోలుస్తూ ఉంటారు. అనుకోలేదు కానీ మండోదరి కూడా వాళ్ళు అసలు ఇక్కడ కంపేర్ చేయడానికే లేదు నీ విషయంలో. ఎక్కడో నీలాంటి వాళ్ళని ఒక రాక్షసులతో పోల్చాలేమోనమ్మా. సో ఈ క్రమంలో పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి సిఐ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జ్యోతి శ్రవణ్ సాయి అనే 19 years అబ్బాయిని తన యొక్క క్లాస్మేట్ 10th క్లాస్మేట్ అయిన శ్రీజ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలవడం జరిగింది. దానిలో వాళ్ళిద్దరి మధ్య గత 10th క్లాస్ నుంచి లవ్ అఫైర్ ఉన్నట్టుగా బోత్ ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో
శ్రీజ వాళ్ళ మదర్ సిరి బ్యాట్తో దాడి చేయడం వల్ల అతను గాయాల పాలై హోలిస్టిక్ హాస్పిటల్లో చనిపోయడం జరిగింది. దీని మీద మృతుని యొక్క పెదనాన్న దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మర్డర్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రైట్, అది పోలీసులు చెప్తోంది. ఇది దాడి చేసి తల్లే చంపేసింది, శ్రీజ తల్లే చంపేసిందని చెప్పి పోలీసులు చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మహానటి, ఈ మహానటి ఎక్కడితో ఆగిందా? ఎందుకంటే తాను ఒక మంచి దారిలో ఉంటే కనుక పక్కవాడికి చెబితే వాళ్ళు వింటారు, అంతే కదా. కానీ ఈ తల్లి చేస్తోంది, ఈ తల్లి చేసింది ఒక తప్పు. ఆ పిల్లాన్ని ప్రెగ్నెంట్ అంటే వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి ఆ కుర్రాన్ని పిలిపించడమే తప్పు. పిలిపించడం, మాట్లాడి పంపించడమో, లేకపోతే వెయిట్ చేయండి, లేకపోతే ఇంకాస్త ఎదురు చూడండి. మీరు కనుక ఇద్దరు లైఫ్లో ఒక మంచి పొజిషన్లో ఉంటే మేమే పిలిచి పెళ్లి చేస్తామా, లేకపోతే మేమే పెళ్లి చేస్తామని చెప్పి ఒప్పించండి ఉంటే కనుక ఇద్దరు వాళ్ళ జీవితంలో ఇంకా తారాస్థాయికి చేరుకుందరేమో. ఆయన ఒక ఎంటర్ప్రెన్యూర్ అయ్యండి, మీ అమ్మాయి ఒక మంచి జాబ్ చేస్తారు, లేకపోతే తను కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చేమో. అప్పుడు ఎంత కళగా ఉందరు. అమీన్పూర్ శ్రవణ్ సాయి కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. మాట్లాడుకుందామని శ్రవణ్ సాయిని ఇంటికి పిలిచారు శ్రీజ కుటుంబం. మరి ముఖ్యంగా శ్రీజ చేత ఫోన్ చేయించింది తల్లి సిరి. ఇంటికి వచ్చిన శ్రవణ్ సాయిపై బ్యాట్తో దాడి చేసింది శ్రీజ తల్లి. దీంతో తీవ్ర గాయాల పాలైన శ్రవణ్ సాయిని హాస్పిటల్కి తరలించగా శ్రవణ్ సాయి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గతంలోనూ శ్రవణ్ సాయిని చంపేస్తామని చెప్పి శ్రీజ మామ బెదిరింపులకు పాల్పడనది ఇప్పుడు అక్కడ ఇన్వెస్టిగేషన్లు బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక శ్రీజ ప్రెగ్నెంట్ అంటూ శ్రవణ్ సాయికి కాల్ చేసి శ్రీజ పిలిచిందనేది శ్రవణ్ సాయి ఫ్రెండ్స్ వర్షన్. సో ఏం జరుగుతోంది, ఇంకా ఏం జరిగే అవకాశం ఉంది, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఈ కేసులో ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, అక్కడ ఎవరెవరైనా అదుపులోకి తీసుకోవడం జరిగింది, అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా సచిన్, ఇప్పటికే నిన్నటి రోజు 11 గంటల నుంచి శ్రీజ ప్రియురాలు ఫోన్ చేసిందనే ఉద్దేశం కొద్దీ ఎవరైతే ప్రియుడు ఉన్నాడో అక్కడికి తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న మరుక్షణమే అమీన్పూర్ సంబంధించిన శ్రవణ్ సాయి ఈ యొక్క షాకింగ్ ఘటన చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీజ పిలిచింది, నా ప్రియురాలు పిలిచిందని చెప్పి ఉద్దేశం కొద్దీ తన ప్రియురాల దగ్గరికి వెళ్ళిన సంఘటన చూస్తుంటే తనపై ఇంటికి వచ్చిన శ్రవణ్ సాయిపై బ్యాట్ తో దాడి చేసిన శ్రీజ తల్లిగా చెప్పుకోవచ్చు. దీంతో తీవ్ర గాయాలైన శ్రవణ్ సాయికి తీవ్ర గాయాలి. ఎందుకంటే నిన్నటి రోజు 11 గంటల నుంచి అంటే ఇటువంటి సంఘటన చూస్తుంటే అందరికీ నివ్వెరపోయే విధంగా ఉంది. అంటే ఏ రకంగా టార్చర్ పెట్టారు ఏంటని చెప్పి ప్రధానంగా పోలీసులు కూడా అంతుపట్టని చిక్కా ఉంది. వీరికి సంబంధించిన బంధువులు కూడా రోధిస్తున్నారు. ఎందుకంటే అల్లారు ముద్ద పెంచుకున్నటువంటి శ్రవణ్ సాయికి తల్లిదండ్రులు లేరు. తన బంధువుల దగ్గర పెరుగుతున్నటువంటి శ్రవణ్ సాయికి ఇటువంటి దారుణం చోటు చేసుకోవడానికి కూడా ఎవరినూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే తన కూతురు ఎవరైతే ఉన్నారో శ్రీజను లవ్ చేసి ప్రెగ్నెన్సీ అయిందని చెప్పి ఇప్పటికే తల్లి కోపంగా ఉన్న క్షణాలు చూసాము. అక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత తన బ్యాట్ తో విపరీతంగా కొట్టిన పరిస్థితి, తన తల పగిలిందని తెలుస్తుంది. అదేవిధంగా తనకున్న కిడ్నీలు కూడా కొన్ని డ్యామేజ్ అనేది కూడా డాక్టర్లు నిర్ధారణ చేస్తున్నారు. ఏది ఏమన్నప్పటికీ ఇటువంటి సంఘటన చూస్తుంటే అందరూ కూడా అవాక్ అవుతున్నారు. కానీ తోటి ఫ్రెండ్స్